క్వాడ్ సమ్మిట్ ఇప్పుడంతా దీని గురించే చర్చ. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు ఈ సమ్మిట్లో పాల్గొనేందుకే అమెరికా వెళ్లారు. బట్ కొన్నేళ్ల క్రితం వరకు అస్సలు పట్టించుకుని ఈ క్వాడ్కు ఇప్పుడెందుకు ఇంత ఇంపార్టెన్స్ వచ్చింది? అసలు ఈ సమ్మిట్లో ఏం చర్చిస్తారు, ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు, అసలు ఈ క్వాడ్తో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? క్వాడ్లాటరల్ సెక్యూరిటీ డైలాగ్, సింపుల్గా క్వాడ్. గత కొన్ని రోజులుగా న్యూస్ హెడ్లైన్స్గా ఎక్కువగా వినిపిస్తుంది ఈ పదం. నిజానికి 2004లో సునామీ విధ్వంసం తర్వాత 2007లో ఏర్పాటైంది ఈ కూటమి. ఇందులో ఆస్ట్రేలియా, అమెరికా, ఇండియా, జపాన్లు భాగమై ఉన్నాయి. నిజానికి అప్పుడు ఏర్పడింది ఏదైనా విపత్తు వచ్చినప్పుడు సహాయక చర్యలు నిర్వహించడానికి పరస్పరం సహకరించుకునే దానికోసం. ఇప్పుడు కొనసాగుతుంది మాత్రం డ్రాగన్ కంట్రీ చైనా వల్లే. ఎస్, చైనా అనేదే లేకపోతే క్వాడ్ లేదనే చెప్పాలి. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే 2007లో ఏర్పాటైన ఈ కూటమిపై ఎవరు పెద్దగా ఫోకస్ చేయలేదు. దశాబ్ద కాలం తర్వాత అంటే 2017లో మళ్ళీ యాక్టివ్ అయింది ఈ క్వాడ్. ఎందుకంటే చైనా రోజు రోజుకు బలపడుతుండడం, విస్తరణపై ఫోకస్ చేయడం, సరిహద్దులను మార్చేయడం, ప్రతి దేశంతో తగువులు పెట్టుకోవడం, ఇవన్నీ క్వాడ్ను మరింత దగ్గరకు వచ్చేలా చేశాయి. పేరుకు 2017లో యాక్టివ్ అయినా ఫస్ట్ క్వాడ్ సమ్మిట్ నిర్వహించడానికి 2021 వరకు ఆగాల్సి వచ్చింది. సరే, ఇదంతా గతం, పాస్ట్. ప్రజెంట్ విషయానికి వచ్చినట్లయితే అటు ఇటుగానే ఉంది పరిస్థితి. ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ రీజియన్ అనే కాన్సెప్ట్తోని ఈసారి కూడా ఎజెండాను ఫిక్స్ చేశారు. దానిపైనే చర్చించారు. చైనా పేరు ఎత్తకుండా చైనా గురించే డిస్కస్ చేశారు. సౌత్ చైనా సీలో చైనా మిలిటరీ ప్రెజెన్స్ పెరుగుతోందని, ఇది ఆ ఏరియాలోని దేశాల అభివృద్ధికి ఆటంకం అంటూ ఖండించాయి క్వాడ్ దేశాలు. అంతేకాదు, ఇండో పసిఫిక్ ఏరియాలోని సముద్రంపై నిఘానే టార్గెట్గా క్వాడ్ ఏటీసీ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. అంతేకాదు, కంబైన్డ్ ఎక్సర్సైజులు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలని కూడా నిర్ణయించారు. క్వాడ్ను కలిపి ఉంచేది భయం అనే చెప్పాలి. చైనా దేశం భయం లేకపోతే ఇప్పటికిప్పుడు క్వాడ్ను చుట్టేసి అటకెక్కించేసేవారు ఈ 4 దేశాధిపతులు. నిజానికి ఈ క్వాడ్పై అమెరికా అంతగా ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం ఆ దేశానికి చాలా అనుకూలమైన అంశాలు ఉండడం. ఇప్పటి వరకు అమెరికా అలయన్స్ అన్ని వెస్ట్రన్ కంట్రీస్తోనే ఉంది. క్వాడ్లో ఇండియా ఉండడం ఆ దేశానికి చాలా అనుకూలించే అంశం. ప్రపంచం మొత్తంపై కంట్రోల్ ఉండాలంటే వెస్ట్ ఈస్ట్పై పట్టు సాధించాలి. ఇప్పటికే వెస్ట్పై అమెరికాకు మంచి సంబంధాలు, పట్టు ఉంది. బట్ ఈస్ట్ వైపు పరిస్థితి అంత అనుకూలంగా లేదు. ఎందుకంటే చైనా, రష్యా ఈ 2 దేశాలు ఈస్ట్ వైపు ఉన్నాయి. ఈ 2 దేశాలే అమెరికా పెత్తనాన్ని క్వశ్చన్ చేస్తున్నాయి. వాటిని కంట్రోల్ చేయాలంటే భారత్ లాంటి దేశం అవసరం అమెరికాకు చాలా ఉంది. అందుకే క్వాడ్కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తోంది అమెరికా. అయితే ఇందులో మనకు ఎలాంటి లాభం లేదా అంటే ఉందనే చెప్పాలి. చైనా సెంట్రిక్గానే క్వాడ్ సమ్మిట్ జరుగుతుండడం మనకు చాలా లాభాన్ని ఇస్తుంది. ఇప్పటికే మనకు చైనాతో బార్డర్ పంచాయతీ చాలా ఉంది. ఒకవేళ ఏదైనా ఉద్రిక్తత నెలకొంటే క్వాడ్లోని దేశాలు మనకు సపోర్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అంతేకాదు, ఇండో పసిఫిక్ ఏరియాలో మన ఉనికిని పెంచుకోవచ్చు. ప్లస్ క్వాడ్లోని దేశాలు చాలా అనుకూలంగా వ్యవహరించే అవకాశం కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మోడీ పర్యటనలో కుదిరిన డీల్స్. ఈ టూర్లో అమెరికా నుంచి 31 MQ-9B డ్రోన్లను కొనుగోలు చేసేందుకు డీల్ కుదిరింది. ఇందులో 16 స్కై గార్డియన్, 15 సీ గార్డియన్ డ్రోన్స్ ఉన్నాయి. ఈ డీల్ విలువ అక్షరాల $3 బిలియన్. ఇవే కాకుండా భారీ పరికరాలు, జెట్ ఇంజిన్స్, అమ్యునేషన్స్, గ్రౌండ్ మొబిలిటీ సిస్టమ్స్ను తయారు చేయడం, ఇలా అనేక ఒప్పందాలు కుదిరాయి. ఇది మన డిఫెన్స్ రంగానికి ఎంతో మేలు చేసేది. సో ఇక్కడ ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి, ఎవరి లాభాలు వాళ్ళకున్నాయి. ఇది విన్ విన్ సిచ్యువేషన్. అయితే చైనాను వెస్ట్రన్ కంట్రీస్ శత్రువుగా చూసినన్ని రోజులు ఈ కూటమి మధ్య బంధం పెరుగుతుందే తప్ప తగ్గదు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.